20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. 2 వారాల పాటు సీజ్ ఫైర్ తర్వాత అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ముజ్తబా ఖమేనీ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హీట్ పుట్టిస్తున్నాయి. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం. తన తండ్రి మరణానికి కారకులైన వారిని భూమి పొరల్లో దాక్కున్నా వదిలిపెట్టేది లేదు అంటూ గర్జించాడు ముజ్తబా. శత్రువుల రక్తంతోనే తన తండ్రికి నివాళులు అర్పిస్తానని చేసిన శపథం యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇది కేవలం మాటల గారడి కాదు, రాబోయే మహావిధ్వంసానికి ఇరాన్ మోగిస్తున్న మృత్యు గంటికలా వినిపిస్తోంది. యుద్ధం అంటే కేవలం ఆకాశం నుంచి బాంబులు వేయడం కాదు, శత్రువును నలుదిక్కులా దిగ్బంధించి ఊపిరాడకుండా చేయడం. సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నాడు ముజ్తబా. తన తొలి టార్గెట్గా హర్ముజ్ జలసంధిని ఎంచుకున్నాడు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం పైన ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. ఇక్కడి నుంచి నౌకాయానాన్ని మరింత కఠినతరం చేస్తామని ముజ్తబా చేస్తున్న ప్రకటనతో అగ్రరాజ్యాల వెన్నులో చలిపడుతోంది. తమ పర్మిషన్ లేకుండా సముద్రంలోకి శత్రువుల నౌక వస్తే అది సముద్ర గర్భంలోనే సమాధి అవుతుంది అన్నంత కఠినంగా ఇరాన్ అడుగులు వేస్తోంది. తమపై దాడులకు దిగిన వారిని, మా భూభాగంపై నెత్తురు చిందించిన వారిని ఏ కోశానా క్షమించేది లేదని ముజ్తబా స్పష్టం చేశాడు. అంతేకాదు, జరిగిన యుద్ధ నష్టానికి శత్రువులు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనని, నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ఇది ప్రత్యక్ష యుద్ధానికి దిగేందుకు ఇరాన్ సిద్ధమైంది అనడానికి స్పష్టమైనటువంటి సంకేతం. ముజ్తబా కళ్ళల్లో కనిపిస్తున్న ఆక్రోశం చూస్తుంటే ప్రతీకార జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పగతో రగిలిపోతున్న ఇరాన్ ఏ క్షణాన ఎలాంటి వినాశనానికి తెర తీస్తుందోనని ప్రపంచం ఇప్పుడు బిక్కుబిక్కుమంటుంది. ఒక నాయకుడి మరణం ఒక దేశాన్ని మహాయుద్ధం వైపు నడిపిస్తోంది. ముజ్తబా ఖమేనీ చేసిన ఈ ప్రతీకార ప్రకటనలు మధ్యప్రాచ్యాన్ని ఎటువైపు తీసుకువెళ్తాయి? ఈ రక్తానికి రక్తం అనే మారణ హోమంలో బలి కాబోయేది ఎవరు? 3వ ప్రపంచ యుద్ధానికి ఈ ప్రతీకారమే పునాది కాబోతుందా? కాలమే సమాధానం చెప్పాలి. మున్ముందు ఈ యుద్ధం ఎలాంటి భయంకరమైన మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఏదేమైనా ముజ్తబా వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి అగ్గి రాజేయడం ఖాయమంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.